సారుకు ఆరు అదృష్టం సైతం చేజారిందా? కొన్నిసార్లు అంతే. అప్పటి వరకు వెంట ఉన్న అదృష్టం అదృశ్యమవుతుంది. ఇలాంటి వేళలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా లోపాల్ని అధిగమించి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం వహించినా అందుకు మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజల భాగోద్వేగాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి రావటమే కాదు, తమకు ప్రత్యర్థులు అన్నదెవరు ఉండకూడదన్న అజెండాతో ఆయన పనిచేసిన వైనం తెలిసిందే. వ్యవస్థల్ని అన్ని చెప్పు చేతల్లో ఉంచుకోవటమే కాదు, ప్రజాస్వామ్య భారతంలో సహజ సిద్ధంగా ఉండాల్సిన వాక్ స్వాతంత్రం మీద ఎన్నో పరిమితులు పెట్టేశారు. ప్రభుత్వ వ్యవస్థల్ని తనకు తోచిన విధంగా వినియోగించుకుంటూ తనకు మాత్రమే తిరుగులేని అధికారాల్ని దఖలు పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇలాంటి వాటిని ఎవరు అంగీకరించినా ప్రకృతి అనేది ఒకటి ఉంటుందని, తాము చేసే అన్ని తప్పులకు వడ్డీతో సహా లెక్క చెల్లించేలా చేస్తున్నదన్నది చిన్న విషయాన్ని మర్చిపోయారు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం లేదంటే మరో నెల అదనంగా వేసుకొని అప్పటి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇమేజ్ కానీ, ఆయనకు తెలంగాణ రాజకీయాల మీద ఉన్న పట్టును గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడున్న దయనీయమైన పరిస్థితుల్లో ఆయన ఉంటారని ఎవరైనా అంచనా వేశారా? నిజానికి ఇదంతా కూడా కేసీఆర్ స్వయం కృతాపరాధంగా చెప్పాలి. కొత్త నాయకుల్ని తయారు చేసుకోవాల్సిన ఆయన అందుకు భిన్నంగా బలంగా ఉండే నేతల్ని నయానో భయానో దారికి తెచ్చుకుంటే తనకు తిరుగు లేకుండా పోతుందని, శత్రుశేషం అవుతుందని భావించారు. కానీ ఎప్పుడూ కూడా కొత్త నాయకత్వం ఎప్పటికప్పుడు పుడుతున్న విషయాన్ని ఆయన మరిచారు. ప్రత్యర్థుల్ని నామరూపాలు లేకుండా చేద్దామన్న దరిద్రపుగొట్టు ఆలోచన ఆయన కంటే కూడా ప్రజారికంగా పోలిస్తే సరిపోతుందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. ఇదే ఆయన అదృష్టాన్ని మార్చేసిందని చెప్పాలి. గులాబీ బాస్ కేసీఆర్ కు 6 అంకెతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 6 అంకెను ఆయన తన అదృష్ట సంఖ్యగా భావిస్తారు. తాను చేసే ప్రతి ముఖ్యమైన పనిలో 6 మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 6 అంటే తనకు అదృష్టమని, తనకు తిరుగు ఉండదన్న భావనతో ఉండేవారు. మరి ఇప్పుడు అదే 6 ఆయన్ను దారుణంగా దెబ్బతీయటం ఆసక్తికరంగా చెప్పాలి. ఆ మాటకు వస్తే ఆయన నమ్ముకున్న అదృష్ట 6 ఇప్పుడు ఆయన రాజకీయంగా అదృశ్యమయ్యేందుకు కారణమయ్యేలా చేస్తుందన్న మాట వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరటం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 2-3 రోజులకే రేవంత్ సర్కారు 6 నెలల్లో కూలిపోతున్న జోస్యం చెప్పారు. అప్పుడు కూడా కేసీఆర్ 6నే నమ్ముకున్నారు. శుభమా అని అధికారంలోకి వచ్చిన వేళ 6 పేరుతో గులాబీ సార్ చెబుతున్న జోస్యాన్ని ఆయనకు షాక్ ఇచ్చేలా చేయాలన్న పట్టుదలకు పోయినట్లుగా కనిపిస్తుందని రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలోనూ తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించటం లేదని, తమ ప్రభుత్వాన్ని కూలుస్తామని, ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ చెబుతున్నప్పుడు తమను తాము రక్షించుకోవటానికి, ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ప్రత్యర్థుల్ని బలహీనం చేయటంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ మాటల్ని చూసినప్పుడు కేసీఆర్ వేలితోనే ఆయన కన్ను పొడిచేలా చేస్తున్నారు. అయినప్పటికీ 6ను వదలని కేసీఆర్ కు అదే 6తో అదరగొట్టేస్తున్నారు రేవంత్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు 6 గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికే చేరితే, తాజాగా నిన్న అర్ధరాత్రి గురువారం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీంతో అటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీలు 6 చొప్పున హస్తం గూటికి రావటం చూసినప్పుడు గులాబీ బాస్ కు ఇప్పటి వరకు అదృష్టంగా ఉన్న 6 ఇప్పుడు ఆయనకు షాక్ ఇస్తుందని చెప్పాలి.